ఇది అయితే చెరువు, అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్, ఎనీథింగ్ వాట్ ఎవర్ మేబీ వాటర్ బాడీ, దాంట్లో అంత పెద్ద విల్లా కట్టారు. అది మినిస్టర్ది, ఇది రియల్ ఎస్టేట్ వాడిది. సో అక్కడికి వెళ్తే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిన్న కోర్టుకి వెళ్ళిన విషయం కూడా పొలిటికల్ వాడిది. వీళ్ళు హైదరాబాద్లోకి రారు, కానీ అట్ ప్రెసెంట్ కానీ వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చా, దానికి ఎలాంటి పర్మిషన్ ఉంటుంది? యాజ్ ఏ అడ్వకేట్గా మీకు ఒక ఐడియా ఉంటుంది, గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఏం చెప్తుంది, ఈ వాటర్ బాడీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏం చెప్తుంది అని మీకు అవగాహన ఉంటుంది కదా. సో దాని ప్రకారం వీళ్ళు ఇల్లు కట్టచ్చా? ఇంత పెద్ద భవనాలు ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ 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 గ్రౌండ్ వాటర్ నిలిచేది ఎక్కడ? చెరువు కానుకుని ఇల్లులు అయితే కన్స్ట్రక్ట్ చేయకూడదండి. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే జగన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ కూల్చేసింది ఎవరిది? కృష్ణానది కానుకుని కట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది ప్రజావేదిక కూల్చేశారు. అది కూల్చడానికి రీజన్ ఏంటి? రివర్ బాడీస్ కి ఆనుకుని కట్టారు అని. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది, బట్ స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అంటే అక్కడ అంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళ మీద ఫస్ట్ టార్గెట్ చేశారు, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు చేయాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ కి సంబంధించిన పెద్ద మనుషులే. ఒక ఆయన రెవెన్యూ మినిస్టర్, ఈ చట్టాన్ని రూపుదిద్దిన పెద్ద మనిషే ఇక్కడ ఇల్లు కట్టుకున్నది. సో ఆయన రింగ్ రోడ్ లోపల అన్నాడు, ఇది ఎఫ్టిఎల్ కి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ఇది లేదా, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు అనే అంత పెద్ద పెద్ద గేట్లు, అంత పెద్ద పెద్ద గోడలు కట్టారు. ఇప్పుడు ప్రతిపక్షం లేదంటే పాలకపక్షం అని కాదండి, తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. నిన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తి అపోజిషన్కి రాగానే ఫస్ట్ ఏం జరిగింది? ఆయన బిల్డింగ్ కొట్టేశారు కదా అక్కడ. అవును, అదే ప్రిన్సిపల్ ప్రతిపక్షంలో ఉంటే ఏంటి, పాలకపక్షంలో ఉంటే ఏంటి, అన్బయాస్డ్ గా పర్ఫామ్ చేయాలి ఏ గవర్నమెంట్ అన్నా సరే నిజాయితీగా. ఒకవేళ ఇండివిజువల్ గా నేనే వెళ్ళి ఆయన క్వశ్చన్ చేయొచ్చా, కోర్టులో వేయచ్చా, ఈయన బిల్డింగ్ కొట్టండి ఎఫ్టిఎల్ ఇల్లు కట్టాడని చేయొచ్చు. కోర్టు ఏం చెప్తా? మీరు ఫస్ట్ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ కి ఇవ్వాలి. మా నోటీస్ లోకి వచ్చిందంటే ఇది అగేన్స్ట్ ది జియోస్, కానీ రివర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ గా ఉంది. ఈవెన్ దో ఇది హైదరాబాద్ పరిధికి రాకపోయినా సరే, సో కాల్డ్ వ్యక్తి అతను చెరువు కానుకుని ఇంత పెద్ద కన్స్ట్రక్షన్, మ్యాసివ్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఇట్ ఇస్ అగేన్స్ట్ ది రూల్. అంటే స్పెసిఫిక్ జియోస్ ఉంటాయి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ రివర్ బాడీస్ అని. సో ఆ యాక్ట్ ప్రకారంగా మీరు ఒక రిప్రజెంటేషన్ టు ద కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మీరు అప్రోచ్ అవ్వాలి. హైడ్రా పరిధిలోకి వచ్చిన విల్లాలు కొన్ని కోట్ల రూపాయలు, 7 కోట్లు, 4 కోట్లు, 2 కోట్ల రూపాయలు పెట్టి కొనేశారు, విల్లాలు కొనేశారు. వెంచర్కి పర్మిషన్ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది, అపార్ట్మెంట్లు కట్టారు, విల్లాలు కూడా కట్టారు. కోట్ల రూపాయలు పెట్టి అమ్ముతున్నారు, 4 కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చా? వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. అంటే స్టే అని అడగచ్చు కదా. స్టే అడగడానికి కూడా 99% ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే అది ఆ ఫౌండేషన్ తీసిందే వైలేషన్ మీద మీరు ఇది కాదు కదా, బుర్జ్ ఖలీఫా కట్టినా సరే డిస్మాంటిల్ చేసేస్తారు. దాని మీద తెలియక కదా, అంటే ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి కదా. అదే చెప్తున్నాను కదా, ఈ ఒక్కసారి అది ఒక రివర్ కానీ ఒక చెరువు అని కానీ వాటర్ బాడీ అనేది ఐడెంటిఫై అయితే దాన్ని డిస్మాంటిల్ చేసేసే రైట్ ఉంటుంది. మరి దీని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు కూలగొట్టేస్తారు, 4 కోట్ల రూపాయలు పెట్టి కొన్న. వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరిని బాధ్యతలు చేయాలి అంటే ఆ ప్లాన్ అప్రూవ్ చేసిన వ్యక్తికి సైనింగ్ అథారిటీ ఉంటది కదా, ఫస్ట్ అతనే అక్యూజ్డ్ 1 అవుతాడు. తెలుసు నాకు అక్కడ చెరువు ఉండేదని తెలుసు, కానీ అది హుడాకి సంబంధం లేదు కదా, అది ఇరిగేషన్ కి సంబంధించింది. ఇరిగేషన్ వాడి మీద చర్య తీసుకుంటారా? హుడా అదే అన్నాను, హూఎవర్ ఇస్ ది సైనింగ్ అథారిటీ. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ ఫస్ట్ అక్యూజ్డ్ అవుతాడు. నేను మినిస్టర్ ఫోన్ విని చేశానా, ఎమ్మెల్యే ఫోన్ విని చేశానా అని కాదు. ప్రైమరీ ఏంటి, దీంట్లో అపార్ట్మెంట్స్ కడితే ఒక 10 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి బ్యాంక్ లోన్స్ పెట్టుకొని కట్టుకుంటారు. వీళ్ళు డాక్యుమెంటేషన్ వైలేషన్ లో ఉన్న ల్యాండ్ మీద ప్రాపర్ డాక్యుమెంటేషన్ రెడీ చేసి బ్యాంక్స్కి ఇచ్చి బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళని బలి చేసేస్తే ఫస్ట్ అక్యూజ్డ్ అతనే అవుతాడు. ఒకవేళ నాదే విల్లా ఉందని చెప్పి నేనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యా, నాకే రకమైన న్యాయం జరుగుతుంది? ఒకవేళ కోర్టుకి వెళ్ళాలి, మీరు అడ్వకేట్ కాబట్టి కోర్టుకి వెళ్తారు. సార్ నాదే విల్లా ఉంది, కొట్టేస్తున్నారు, హైడ్రా పరిధిలోకి వచ్చింది, నాకు తెలియక కొన్నాను, నేను 4 కోట్లు పెట్టి కొన్నాను, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అంటే మీరు ఏం చేయగలరు? బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుందండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది యాక్సెప్టబుల్, మిస్టేక్ ఆఫ్ లా ఇది నాట్ యాక్సెప్టబుల్ అని. అంటే ఇది అంతా లీగల్గా అబైడ్ అయిన సిస్టమ్స్ ఇవన్నీ. సో అక్కడ చెరువు ఉంది, చెరువులో ఒక బిల్డింగ్ కట్టడం తప్పు, కట్టిన దాంట్లో తెలియక కొనుక్కున్నానంటే అది కోర్టులో అడ్మిసిబుల్ అవ్వదు, రైట్? సో ఇప్పుడు ఇదే చెరువు ఉంది, హిమాయత్ సాగర్ ఉంది, దీని మధ్యలో నేను ఇల్లు కట్టుకొని నాకు తెలియదు
దీంట్లో నేను కట్టకూడదు అని అంటే కోర్టు దాని మీద స్టే అవ్వదు. నేను కాదు కదా, ఎవరు వచ్చినా సరే స్టే విల్ నాట్ బి గ్రాంటెడ్. ఇంకా దీనికి ఏంటి రెమెడీ అంటారా? ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఫస్ట్ బిల్డర్ మీద, బిల్డర్ అక్కడ బిల్డర్ కొనుక్కున్నోడికి తెలియకపోయినా కట్టిన బిల్డర్కి తెలుసు, దాన్ని సాయిల్ టెస్ట్కి పంపిస్తారు. ఇది రివర్ బాడీ నుంచి కలెక్ట్ చేసిందా లేదంటే ఒక లేక్ బాడీ నుంచి కలెక్ట్ చేసిందా సాయిల్ టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మ్యానిపులేట్ చేసిన కట్టిన కట్టడాలు ఇవన్నీ. ఇప్పుడు బిల్డర్ మీద యాక్షన్ తీసుకోవాలా? ఖచ్చితంగా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మీరు ఒక 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు, ఎవరికి ఇచ్చారు? బిల్డర్ అయిన మీకే కదా, కామన్ మ్యాన్ ఇస్తాడు. అవును, ఓకే. వెళ్ళి ఎవరు కాలర్ పట్టుకోవాలి? ఆ బిల్డర్ కాలర్ పట్టుకోవాలి. బిల్డర్ ఎవరు పట్టుకోవాలి మరి? బిల్డర్ అవసరం, అది బిల్డర్ అవసరానికే కదా లంచం ఇచ్చాడు. అవును, ఇచ్చాడు. ఇచ్చినోడు కదా సంతకం పెట్టింది. వేరు కదా, సంతకం పెట్టిన ఆఫీసర్ కూడా వన్ ఆఫ్ ది పార్టీ అవుతాడు. 100% అవుతాడు. అప్పుడు ఇప్పుడు బాధ్యత ఎందుకు అంటే ఒక బిల్డర్ లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ రికార్డ్స్ అన్నవి 50, 60, 70 ఇయర్స్ నుంచి ఉంటాయి. ఆ రికార్డు గురించి మొత్తం చరిత్ర అంటే యాక్సెస్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది ఆఫీస్ అనేది ఆ చైర్ లో కూర్చున్న ఆఫీసర్ కి తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడానికి వ్యవస్థ అంతా కొల్యూడ్ అయిపోయి కరప్ట్ అయిపోయి అడ్డగోలుగా ఇచ్చిన పర్మిషన్స్, అది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్స్. ఇవన్నీ 10 ఏళ్ల నుంచే ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ వ్యవస్థ, ఈ సంస్కృతి అంతా 10 ఏళ్ల నుంచే వచ్చింది. అంటున్నారు కదా, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ప్రీ లాంచ్ ఆల్రెడీ జరుగుతున్నాయి, 1000 కోట్లు 500 కోట్లు. పబ్లిక్ చెప్తున్నా అండి, పాపం అడ్వాన్స్లు కట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం బ్రతుకుంటున్నారేమో కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు లేదంటే సూసైడ్ చేసుకునే పరిస్థితి. నాకు అర్థం కాదు, అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని కూడా మోసం చేసి డబ్బు సంపాదించాలి అనే థాట్ ఎలా వస్తుందో నాకు అర్థం కాదండి. పోనీ అలా సంపాదించిన డబ్బు వాళ్ళకి ఏమన్నా డైజెస్ట్ అవుతుందా? ఎక్కడికి పట్టుకెళ్ళిపోతారండి? 100 కోట్లు 500 కోట్లు 300 కోట్లు ఏం చేసుకుంటారు? అరే ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేను నమ్మి అది లేకని నాకు తెలియదు, నీకు తెలుసు. నీకు తెలుసుండి గవర్నమెంట్ ఆఫీస్ని మేనేజ్ చేస్తావు. ఎలా మేనేజ్ చేస్తావు? ఒక మినిస్టర్ పేషీ నుంచో, ఒక సోకాల్డ్ వెరీ క్లోజ్ పర్సన్ ఆర్ రిలేటివ్ ఆఫ్ మినిస్టర్ పేషీ నుంచో వస్తుంది ఫోన్. నిజాయితీగా డ్యూటీ చేయాలి కదా. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఏంటండి? ఇల్లు కడితే ఫైన్ లేరు. ఏదో బర్త్డే పార్టీ అయిందని చెప్పి డ్రింక్ అండ్ డ్రైవ్ వెళ్తే 2 రోజులు జైలుకి వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా. మరి దీన్ని ఎవడు పట్టుకుంటాడు? ఎవరి కాలర్ పట్టుకోవాలి? సంతకం పెట్టిన ఆఫీసర్ కాలర్ పట్టుకోవాలి. వాడు ఉన్న ఏదో ఇది కొంతమంది ఆఫీసర్స్ ని హర్ట్ చేయొచ్చు, కానీ ఒక బిల్డింగ్ పైకి లెగిచి 5 floors 10 floors విల్లాలు వచ్చేసి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్ జనరేట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు ఇది తీసుకుంటూ ప్రాపర్టీ ట్యాక్స్లు ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్ట్ చేస్తూ ఈ ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ అదే గవర్నమెంట్ కి 7% స్టాంప్ డ్యూటీ కట్టి, అంటే ₹1 కోటి ఉంటే 7 లక్షలు నేను కట్టి ఇంత రెవెన్యూ వచ్చింది కదా. అంత వైలేషన్స్ మీద వచ్చిన అమౌంటే ఒక 20%. అంతేగా అన్ని కలుపుకుని అంతే ఉంటుంది. 7% స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ పరాయణం ఇంత, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అంటే మీకు 2 phase అయితే ఇంత, 4 phase అయితే ఇంత అని మళ్ళీ ఇంత కడతారు మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ కి. ఇదంతా వైలేషన్ మీద కలెక్ట్ అయిన మనీయే. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని కొట్టేస్తున్నారు కదా, అసలు కంపెన్సేషన్ ఏమైనా ప్లాన్ చేసిందా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సోకాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్? తెలుసు, ఒక లేక్ ఉంది, దాని చుట్టుపక్కల ఒక 10 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 30 ఫ్లాట్స్ ఉంటాయి. ఆ 30 ఫ్లాట్స్ నేను వెళ్ళి డిస్మెంటిల్ చేస్తున్నా. ఆల్రెడీ దాంట్లో ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 10 అపార్ట్మెంట్స్ 30 ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ 300 ఫ్యామిలీస్ మీద పాస్ట్ 5 years నుంచి, అంటే బిల్డింగ్ కట్టి 5 years అయింది అనుకోండి, 5 years నుంచి గవర్నమెంట్ కి ఎంత రెవెన్యూ వచ్చింది, ఈ 5 years లో ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసావు, రైట్? ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ ఆ 10 అపార్ట్మెంట్స్ కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడానికి, వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఎన్ని రకాలుగా ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్ డబ్బు కట్టాడు నీకు. కట్టాడా 5 years నుంచి? ఇప్పుడు అదంతా నేను కూల్చుకుని వెళ్ళిపోతానంటే కంపెన్సేషన్ ఎవడు ఇస్తాడు? అంటే గవర్నమెంట్ పోషించడమేనా కామన్ మ్యాన్ పరిస్థితి? అది బతుకంతే. ఇంకా కడతా చచ్చిపోవాలి ఏదో రోజు. ఇది నా కూతురికో కొడుకో తీద్దామన్న ఆస్తి కొన్నవాళ్ళు 100,000 మంది ఉంటారండి. అలాగా నా జీవితాంతం నేను సేవ్ చేసుకుని డబ్బులు తీసుకొచ్చి సోకాల్డ్ ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉన్న బిల్డర్ చేతిలో పెట్టి అతను పోయి ఒక కరప్టెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకొని తిరిగి ఎవడు రోడ్డు మీద వస్తున్నాడు? నా కూతురు కోసం దాచిన డబ్బు మిగలదు, నా కొడుకు కోసం కొన్న ఫ్లాట్ మిగలదు. ఫ్లాట్ గ్రౌండ్ ప్రభుత్వాలు ఏలమట్టం చేసి మేము మాత్రం గవర్నమెంట్ మాత్రం సంతుష్టిగా తింటాం.
అరే వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ వైలేషన్స్ మీద కట్టిన బిల్డింగ్ నుంచి వస్తుందా లేదా, ఒక సర్వేలెన్స్ ఉంటుందా దాని మీద, ఉండాలి కదా. కూల్చే ముందు కొంచెం ఈ ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుంది.